నెల్లూరు జిల్లాలో ఐఓబి సమావేశం జరిగినప్పుడు ప్రజాప్రతినిధులు, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ రైతాంగానికి సాగునీరు 3,50,000 ఎకరాలకి సాగునీరు అందించారు. పంటలు ఈ రోజు వచ్చినాక జేసీ గారితో మాట్లాడినాక రైతు నాయకులు ఏదైతే మిల్లర్లు రైతుల్ని కలిపి మిల్లర్లకు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన పెట్టడం ఇది సరైనటువంటిది కాదు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే స్వామినాథన్ కమిషన్ చెప్పిందో ఆ పద్ధతిలో రైతుల దగ్గర కొనుగోలు చేయాలి. వెంటనే ధాన్యం మద్దతు ధర 20,300 ప్రకటించారు. కానీ ఈ రోజు రైతులు తెగనమ్ముకుంటున్నారు 14,000 రూపాయలకి. అందువల్ల రైతులు ఈ రోజు ఒక పుట్టికి 6 నుంచి 7,000 రూపాయలు నష్టం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రైతు వ్యతిరేకిగా చంద్రబాబు నాయుడు ఉంటాడనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం.